టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆయన ఈ సందర్భంగా అంబటి లేదు, గింబటి లేదు, మా కార్యకర్తలు తలుచుకుంటే మీరు గడప కూడా దాటలేరు, నరికేయగలం కానీ నరకం అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కార్యకర్తలని ఒకంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అనేది ప్రధానమైనటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా వరకు హేతుబద్ధంగా కూడా మాట్లాడుతుంటారు. రియాలిటీ తెలిసిన వ్యక్తి, నిజానికి మంత్రివర్గంలో ఉండాల్సిన స్థాయి గల పెద్ద వ్యక్తి. నాకు కాదను, కానీ ఎందుకు అప్పుడప్పుడు వాళ్ళ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అది తన రాజకీయ పరిస్థితులు బట్టి అసహనమా లేకపోతే వాస్తవాలని తెలియదు. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కొంచెం అసహనంగా ఉండే వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. బుచ్చయ్య చౌదరి అట్లా మాట్లాడుతున్నారా నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ భాష ఏంటి? ఇప్పుడు అంబటి మేము అడుగుంటే నరికేయగలం, ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా? నరక పక్కన పెడదాం, అది వాంఛనీయమా? దాన్ని ఆశిస్తామా? ఇది బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్టు వైసీపీ కార్యకర్తలు కంగారు పడట్లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఆవేశపడట్లేదు. మామూలుగా అయితే బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ మోస్ట్ పాలిటిషియన్ నుంచి సమాజం స్పందించకపోతా ఉంది. కారణం ఏంటంటే అది ఇల్లాజికల్. ఇప్పుడు అంబటి రాంబాబు గారు దీక్ష చేశారు, దీక్షను తప్పట్టండి, దీక్షను చేసిన డిమాండ్ తప్పట్టండి, దీక్షలు ఏమైనా చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. మేము తలుచుకుంటే మీరు ఓకే, ఆ రోజు తలుచుకున్నారు కాబట్టి 7 గంటలు అష్ట దిగ్బంధనం చేశారు. నేను కాదను, అధికార పార్టీ అనుకుంటే చాలా చేయొచ్చు. బట్ ఇది పరిష్కారమా? సీనియర్ మోస్ట్ మన వయసు అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి పర్సనాలిటీ అయినట్టు బుచ్చయ్య చౌదరి గారు జనరల్ గా చిన్న పిల్లలు లేకపోతే అవగాహన లేని వాళ్ళు, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఆవేశపడితే ఒక అర్థం ఉంది. కానీ మీరు రాజకీయాల్లో ఒక భీష్మాచార్యుడు లాంటి వయసు ఉన్న వ్యక్తి, మీరు ఇంతకన్నా ఎక్కువ ఆపడితే కింద వాళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకా దీన్ని బట్టి ఏమంటారు, మనం ఏదైనా పోవాలంటే ఇట్లా ఇంతకన్నా దారుణంగా మాట్లాడాలి అనే భావన రాదా? ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి అనేది బుచ్చయ్య చౌదరి గారు పెద్దలు ఆలోచిస్తే మంచిది. బుచ్చయ్య చౌదరి గారి ప్రసంగం, మాటలు అర్థం లేదు. వారు రాజకీయ నిస్పృహలో మాట్లాడుతున్నారా, వాస్తవ దృక్పథంతో మాట్లాడుతున్నారా? రాజకీయంగా ఒక రకంగా ఆయనకి తగిన గుర్తింపు, గౌరవం లేదు తెలుగుదేశం పార్టీలో కూడా. నిజానికి ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయనకున్న అనుభవం రీత్యా, అంటే ఆ పార్టీ ఇష్టం ఎవరికి ఏ ప్రయారిటీ ఇస్తున్నాను, వారికి తగిన గుర్తింపు, గౌరవం రావాల్సి ఉంది. నేను కాదని, ఒక స్పీకర్ గాను, ఒక మంత్రి గాను, ముఖ్యమంత్రి గాను ఉండాల్సిన పర్సనాలిటీ అది. బట్ ఆ కోపంతో ఏమైనా ఇట్లా మాట్లాడేస్తున్నారా అనేది తెలియదు. కానీ ఎట్లా మాట్లాడినా ఆయన స్థాయిలో స్పందించాల్సిన పద్ధతి అయితే అది కాదు. చాలా మందికి మీరు రోల్ మోడల్గా ఉండాలి. కింద నుంచి ఇట్లాంటి మాట్లాడి తప్పట్టాల్సిన వయసులో ఉన్న మీరు కింద వాళ్ళకన్నా దారుణంగా మాట్లాడితే సరికాదు, సమాజానికి రాంగ్ చెందుతారు. వారు గుర్తించాలి. మీరు ఇంత పరస్పరజాలను వాడినా ఎవరు స్పందించట్లేదంటే సానుకూలంగా ఎవరు తీసుకోలేదు. మీ వాళ్ళు తీసుకోవట్లేదు, ఇది నష్టం అనుకుంటున్నారు మీ వాళ్ళు కూడా. అది వారు గుర్తిస్తే మంచిది. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.